ఉంగుటూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం నిర్వహణ వెల్లువెత్తిన వినతులు నేరుగా ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ధర్మరాజు ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డులు, పెన్షన్, గ్రామ అభివృద్ధి, ఇంటి స్థలాలు, సంక్షేమ పథకాలు, భూ సమస్యలు మరియు వివిధ శాఖలకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి సుమారు 1000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది। ఈ సందర్భంగా విచ్చేసిన ప్రజల నుండి మండలాల వారీగా ఒక ప్రక్రియ ప్రకారం ఉంగుటూరు నియోజకవర్గంలో డిపిఓ 4 మండలాల మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే ధర్మరాజు నేరుగా వారి సమస్యలను తెలుసుకుని వినతులను స్వీకరించారు। ఈ రోజు ఉంగుటూరు నియోజకవర్గంలో గెనపవరం, నెడమర్రు, ఉంగుటూరు అలాగే భీమడోలు మండలాలకి సంబంధించిన జనవాణి అనే కార్యక్రమాన్ని ప్రజల నుంచి ప్రజల సమస్యల్ని తెలుసుకునే విధంగా ఈరోజు ఉంగుటూరులో ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి చాలా మంది విశేషంగా వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని ఈరోజు ఇక్కడ తెలియపరచడం, దాన్ని అంటే అనేక మంది చాలా మటుకి కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల గురించి, అలాగే పింఛన్లు కూడా ఒక అతను వచ్చాడు, అతనిది తను వచ్చిన తర్వాత తను చనిపోయాడని గత ప్రభుత్వంలో పింఛన్ కూడా తీసేశారని చెప్పడం జరిగింది। అలాగే మనకి చాలా మంది చాలా సమస్యలతో ప్రజలందరూ ఉన్నారు। వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో కూడా జరుగుతున్నాయి। వీటన్నిటిని కూడా మనం వేరే చేసుకుంటే గత ప్రభుత్వంలో ఏ కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే రోడ్లు కానీ మంచినీరు కానీ ఎక్కడ మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు। వాటిలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అంటే ప్రయారిటీ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా అభివృద్ధి పరిచే విధంగా మేము ప్రణాళిక ఉంటుంది। ఈరోజు చూస్తే విశేషంగా ఇన్ని సమస్యలు అంటే మేము గతంలో కూడా చెప్తూనే ఉన్నాం, ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ సమస్యలను చెప్పుకునే విధంగా ఉన్నాయి। ఈరోజు మేమంతా కూడా ఇది ప్రజా ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వంలో ఏ సమస్యనైనా ప్రజలకి అనుగుణంగా ప్రజా ప్రయోజనం మేరకు ప్రతి సమస్యని తీర్చే విధంగానే ఉంటుందని ఈ జనవాణి ద్వారా పంపిస్తున్నాం। అలాగే ప్రతి నెలలో కానీ లేకపోతే ఒక 10 రోజులు అటు ఇటులో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి తీర్చే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రణాళిక ఉంటుందని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను।